140 కోట్ల మంది భారతీయుల్లో చంద్రయాన్-3 విక్టరీ కిక్ ఇంకా దిగిపోలేదు. ఇప్పటికీ మిషన్ చంద్రయాన్ ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు ఆ విజయాన్ని కంటిన్యూ చేస్తూ ఇస్రో మిషన్ సూర్యను విజయవంతంగా నింగిలోకి సంధించేసింది. ఇక మిగిలిందల్లా భూమి మనుగడకు కారణమైన సూర్యుడి సీక్రెట్స్ తెలుసుకోవడం మాత్రమే. కానీ ఈ మిషన్ అంత ఈజీ కాదు. చంద్రయాన్-3 లాగా 41 రోజుల్లో గమ్యం చేరుకోవడం కుదరదు. 4 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాతే ఆదిత్య-L1 అనుకున్న గమ్యానికి చేరుకుంటుంది. ఇక అసలు మిషన్ అంతా మొదలయ్యేది కూడా అప్పుడే. అయితే మిషన్ సూర్య ద్వారా ఇస్రో ఎలాంటి అద్భుతాలు సాధించబోతోంది? సూర్యుడి మిస్టరీని ఛేదించడంలో ఆదిత్య-L1లో ఉన్న 7 పేలోడ్ల పాత్ర ఏంటి? వీటన్నింటికీ మించి ఎన్నో ఏళ్లుగా అంతు చిక్కని సూర్యుడి కరోనా వేడి గుట్టును మన శాస్త్రవేత్తలు ఎలా ఛేదించబోతున్నారు? అంతరిక్షంలో కొనసాగుతున్న ఇస్రో జైత్ర యాత్ర విజయవంతంగా నింగిలోకి ఆదిత్య-L1 రాకెట్. ఆదిత్య-L1 తో ఆ రహస్యాలన్నీ వీడుతాయా? ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని సింపుల్ గా చెప్పేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఇస్రో అంటే విక్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఓటమి మాటే వినడానికి ఇష్టపడని సంస్థ. అతి తక్కువ బడ్జెట్ తో అద్భుతాలు ఎలా సాధించవచ్చో ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న సంస్థ. మంగళయాన్, చంద్రయాన్, ఇప్పుడు ఆదిత్యయాన్, ఇలా వరుస విజయాలతో అగ్రరాజ్యాలతోనే శభాష్ అనిపించుకుంటోన్న సంస్థ. ఇప్పుడు ఆ రికార్డుల్ని కొనసాగిస్తూ చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై దుమ్ము రేపుతుండగానే ఇస్రో సైంటిస్టులు మిషన్ సూర్యను విజయవంతంగా నింగిలోకి సంధించారు. నిజానికి భూమి మనుగడను శాసిస్తున్నది సూర్య చంద్రులే. ఈ 2 గ్రహాల్లో ఏది లేకపోయినా భూమి లేదు. భూమి లేకపోతే జీవం ఉనికి ఉండదు. అలాంటి భూమి క్షేమంగా ఉండాలంటే దాని మనుగడను శాసించే సూర్య చంద్రుల గుట్టు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇస్రో చేస్తోంది అదే. అయితే ఆదిత్య-L1 మిషన్ ఆ ప్రయోగాలకు ఎలా ఉపయోగపడుతుంది? 3 దశల్లో ఆదిత్య-L1 ప్రయోగం ఉంటుంది. మొదటి దశ అయిన PSLV రాకెట్ ప్రయోగం ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. రెండో దశలో భూమి చుట్టూ ఆదిత్య-L1 కక్ష్యను పెంచి ఉపగ్రహాన్ని భూకక్ష్య నుంచి బయటకు తీసుకువెళ్తారు. మూడవ దశ సూర్యయాన్ను భూమి గురుత్వాకర్షణ నుంచి బయటకు తీసుకురావడం. ఆ తర్వాత చివరి స్టాప్ అంటే L1 లో ఉపగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఆదిత్య-L1 భూమిని విడిచిపెట్టి లగ్రాంజ్ పాయింట్ కు చేరుకునే ప్రక్రియకు సుమారు 4 నెలలు పడుతుంది. లగ్రాంజ్ పాయింట్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్ లోకి వెళితే, ఈ పాయింట్ దగ్గర ఏదైనా వస్తువు పెడితే దాని మీద సూర్యుడి భూమి గురుత్వాకర్షణ బలం సమానంగా ఉంటుంది. ఈ పాయింట్ భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వన్స్ ఇక్కడికి చేరుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా రోదస్య నౌక తిరుగుతుంది. స్వేచ్ఛగా సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తూ పరిశోధనలు చేసుకోవచ్చు. అందుకే ఇస్రో ఈ పాయింట్ ను టార్గెట్ చేసింది. ఇలా భూమికి సూర్యుడికి మధ్య 5 లగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి. From now, the Aditya-L1 will take its journey after some Earth maneuvers. It will start its journey to the L1 point. Very long journey of almost 125 days. So let us wish all the very best to Aditya spacecraft for its long journey and being put around the halo orbit of L1. అయితే లగ్రాంజ్ పాయింట్ 1 కి చేరుకోవడం అంత ఈజీ ఏం కాదు. మధ్యలో ఎన్నో దశలను అధిగమించాలి. ముందుగా లో ఎర్త్ ఆర్బిట్ లోకి లాంచ్ వెహికల్ ప్రవేశిస్తుంది. దీన్నే ఎర్త్ సెంటర్డ్ ఆర్బిట్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తారు. ఈ దశలో ఆదిత్య-L1 స్పేస్ క్రాఫ్ట్ 3 సార్లు భూకక్ష్యలు తిరుగుతుంది. ఈ ట్రాజెక్టరీ వృత్తాకార షేప్ లోకి వచ్చేంత వరకు ఇలాగే ప్రదక్షిణలు చేస్తుంది. ఈ క్రమంలో భూమి గురుత్వాకర్షణ శక్తిని వాడుకుంటుంది. 3 సార్లు ఈ ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆదిత్య భూకక్ష్యను వదిలేసి సూర్యుడి L1 లేయర్ వైపు ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఈ దశనే క్రూజ్ ఫేజ్ అని పిలుస్తారు. ఎప్పుడైతే భూ గురుత్వాకర్షణ శక్తి పరిధి నుంచి ఆదిత్య-L1 వెళుతుందో అక్కడి నుంచి సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం మొదలవుతుంది. అందుకే ఈ ఫేజ్ చాలా కీలకం. దానిలో విజయం సాధించడం అత్యవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఛాలెంజింగ్ है क्योंकि सन के पास जाना ही एक बहुत डेफिनेटली एक बहुत बड़ा टास्क है और साथ ही साथ उसको समझना, क्योंकि सन के अंदर जिस तरीके की गतिविधियाँ होती हैं, जिस तरीके के केमिकल प्रोसेस होते हैं, सन के फ्लेयर्स जो होते हैं उसकी 11 साल की साइकिल में सन किस बहुत तरीके की तरंगे उत्पन्न करता है अपने से. वो इतनी खतरनाक है कि वो डिस्ट्रक्शन क्रिएट कर सकती हैं. हमारे नेचर ने हमें बहुत अच्छे से बनाया है क्योंकि हमारे पास अर्थ के पास हमारा एक प्रोटेक्टेड स्फेयर है. हमारे पास इस तरीके की तरंगे जो हैं वो नहीं पहुंचती. लेकिन अगर वो तरंगे सन से रिलीज फ्लेयर्स अगर हमारे ऑलरेडी जो स्पेस के अंदर डिप्लॉयड क्राफ्ट्स हैं, अगर उनमें से किसी को हिट कर जाती हैं तो बहुत डिस्ट्रक्शन जो है वो हो सकती है. మరోవైపు L1 ఫేజ్ ని దాటిన తర్వాత L1 హాలో ఆర్బిట్ లోకి స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశిస్తుంది. దీన్నే లగ్రాంజ్ పాయింట్ 1 అని పిలుస్తారు.
ఆ తర్వాత ఆదిత్య L1 శాటిలైట్ ఇక తన పనిని షురూ చేస్తుంది. రోజుకు 1400కు పైగా సూర్యుడి ఫోటోలు తీసి పంపుతుంది. ఈ ఫోటోల ఆధారంగా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని ఓడపోస్తారు. ఇక ఆదిత్య L1 లో 7 పేలోడ్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్. సూర్యుడి ఔటర్ మోస్ట్ పార్ట్ ని కరోనా అంటారు. ఈ కరోనా సూర్యుడి వెలుగులో మనకు అస్సలు కనిపించదు. ఏవైనా ప్రత్యేక పరికరాలతోనే చూడాలి. 170 కిలోల బరువుండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ ఆ మిస్టరీని ఛేదిస్తుంది. ఈ పేలోడ్ సూర్యగ్రహణాన్ని ఆర్టిఫిషియల్ గా సృష్టిస్తుంది. సూర్యుడికి మొత్తం ఎదురుగా వెళ్లడం ద్వారా నీడను సృష్టించి కరోనాగ్రాఫ్ ను తయారు చేస్తుంది. నిరంతరం మండే సూర్యుడి నుంచి మాస్ ఎజెక్షన్ వివరాలు సేకరిస్తుంది. దీని ద్వారా సూర్యుడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఓ అంచనాకు వచ్చేందుకు అవకాశం దొరుకుతుంది. लेग्रैंज 1 को अगर हम समझें तो ये दो खगोलीय पिंड के बीच का वो बिंदु होता है जहाँ पर दोनों पिंडों का गुरुत्वाकर्षण बल जो है वो काम नहीं करता। तो यहाँ पर जो है किसी भी तरीके की आकर्षण नहीं रहेगा। मतलब अगर हम इस पॉइंट से आगे जाएंगे तो सन जो है अपनी ऊर्जा से अपने गुरुत्वाकर्षण से उसको अपनी तरफ खींच लेगा और इस पॉइंट से पीछे जाएंगे तो अर्थ अपने ग्रेविटेशनल पुल से उसको खींच लेगी। तो L1 पॉइंट वो एक सेफ पॉइंट है, बीच का बिंदु है जहाँ पर दोनों की ऊर्जाएं जो हैं, दोनों का गुरुत्वाकर्षण काम नहीं करेगा। तो इस पॉइंट पर इस ऑब्जर्वेटरी को स्थापित किया जा रहा है ताकि करीब से सूर्य को हम समझ पाएं, सूरज में होने वाली गतिविधियों को हम समझ पाएं, उसके बाहरी एटमॉस्फेयर, उसके टेम्परेचर और उसमें होने वाले केमिकल प्रोसेस को हम समझ पाएं। ఇక ఆదిత్య L1 లో ఉండే రెండో పేలోడ్ సోలార్ అల్ట్రావైట్ ఇమేజింగ్ టెలిస్కోప్. దీన్నే సూట్ పేలోడ్ అంటున్నారు. ఇది 35 కిలోల బరువు మాత్రమే ఉండే ఓ చిన్న టెలిస్కోప్. ఈ పేలోడ్ సూర్యుని 200 నుంచి 400 నానోమీటర్ వేవ్ లెంగ్త్ రేంజ్ నుంచి గమనిస్తుంది. 11 వేర్వేరు ఫిల్టర్స్ వాడి సూర్యుడి డిఫరెంట్ లేయర్స్ ను ఫోటోలు తీస్తుంది. ఇంత తక్కువ వేవ్ లెంగ్త్ రేంజ్ లో సూర్యుని ఫోటోలు తీసిన టెలిస్కోప్ మరొకటి లేనేలేదు. ఇక మూడో పేలోడ్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్. ఆస్పెక్స్ గా పిలుస్తున్న ఈ ఇన్స్ట్రుమెంట్ సూర్యుడి నుంచి వస్తున్న అతి తీవ్రమైన గాలుల్ని, ఆ స్పైక్టల్ క్యారెక్టరిస్టిక్స్ ను స్టడీ చేస్తుంది. అలాగే నాలుగో పేలోడ్ ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య. ఇదిగో ఇలా లావాలా ఉపుకుతున్నట్టు కనిపిస్తున్న దీన్ని ప్లాస్మా అంటారు. సూర్యుడి మీద అనేక గ్యాసెస్ ఉంటాయి. అవన్నీ కలిసి ఇలా ప్లాస్మా రూపంలో ఉంటాయి. చూడటానికి ఇది కూడా గ్యాస్ స్టేట్ లోనే కనిపిస్తున్న చాలా పార్టికల్స్ అయనైజ్డ్ అయిపోయి ఉంటాయి. సో ఈ ప్లాస్మా ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది ఈ పేలోడ్ విశ్లేషిస్తుంది. ఇక ఐదో పేలోడ్ సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. సూర్యుడి నుంచి మనకు కనిపించే విజిబుల్ లైట్ కాకుండా కాంతి ఎక్స్రేల రూపంలో, ఇన్ఫ్రారెడ్ కిరణాల రూపంలో, అల్ట్రావైలెట్ రేస్ రూపంలో వస్తూ ఉంటుంది. సో సూర్యుడి ఉపరితలం కాకుండా కరోనా అంటే అవుటర్ మోస్ట్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చే లో ఎనర్జీ ఎక్స్రేలను అనలైజ్ చేసే బాధ్యత ఈ సోలెక్స్ పేలోడ్ ది. ఆరవ పేలోడ్ పేరు హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. సూర్యుడు ఒక్కోసారి ఉన్నట్టుండి వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సూర్యుడి మీద ఏర్పడే తుఫాన్లు విశ్వానికి ప్రమాదమని శాస్త్రవేత్తల ఆందోళన. అందుకే సూర్యుడి కరోనాలో జరుగుతున్న మార్పులు, ఆ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకోవడం అవసరం. ఆ బాధ్యత ఈ పేలోడ్దే. ఇక చివరిదైన మ్యాగ్నెటోమీటర్ విషయానికి వస్తే భూమికి ఉన్నట్టే సూర్యుడికి అతి పెద్ద అయస్కాంత క్షేత్రం ఉంటుంది. సౌర కుటుంబంలో ఇన్ని గ్రహాలను, వాటి చందమామలను తన చుట్టూ తిప్పుకోగలుగుతున్న అతి పెద్ద అయస్కాంత క్షేత్రం లక్ష్యంగా పరిశోధనలు చేయడం ఈ మ్యాగ్నెటోమీటర్ పని. ఇలా ఈ 7 పరికరాలు 7 వేర్వేరు పనులు చేస్తూ సూర్యుడిని నిరంతరం మానిటర్ చేస్తూ విలువైన డేటాను ఇస్రోకు పంపించనున్నాయి. ఫలితంగా సూర్యుడిని ఇంకా బెటర్ గా అర్థం చేసుకునేందుకు, ఉపద్రవాల నుంచి భూమిని ముందు జాగ్రత్తగా కాపాడుకునేందుకు ఆదిత్య L1 ప్రయోగం ఉపయోగపడుతుంది. Indian astronomers are going to benefit from it because it's a high technology instrumentation that has gone in and it's very up to date electronics. So we are also aiming at regions to observe from this point, regions very close to the sun's surface, and the solar corona is the main sort of object of our interest. నిజానికి సూర్యుడిపై రీసెర్చ్ విషయంలో ఇండియా కంటే కొన్ని దేశాలు ముందంజలో ఉన్నాయి. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈసా, జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా, జర్మనీ, చైనాలు ఇప్పటికే వాటి స్పేస్ క్రాఫ్ట్లను సూర్యుడిపై రీసెర్చ్ కోసం పంపించాయి. అయితే ప్రయోగాల కోసం జపాన్, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు నాసా సహాయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు సూర్యుడి వైపుగా భూమి నుంచి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ల సంఖ్య కేవలం 22 మాత్రమే. ఇప్పుడు మనం పంపిన ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ 23వది అవుతుంది.
ఆదిత్య L1 ప్రయోగం కాస్ట్ 400 కోట్ల లోపే. సింపుల్ గా చెప్పాలంటే మన RRR బడ్జెట్ అంతా కూడా కాదు. అయితే 2018లో సూర్యుడిపై రీసెర్చ్ కోసం నాసా ప్రయోగించిన పార్కర్ ప్రోబ్ కోసం ఏకంగా 12,000 కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయంలో ఎవరైనా ఇస్రోను చూసి నేర్చుకోవలసిందే. మొత్తంగా ఆదిత్య L1 విజయవంతంగా లెగ్రాంజ్ పాయింట్ దిశగా పయనిస్తోంది. లెగ్రాంజ్ పాయింట్ కు చేరుకోవడం కూడా తథ్యం. ఆ తర్వాత మిస్టర్ సూర్య మిస్టరీని కూడా ఛేదించడం ఖాయం. ఇదేం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఆత్మవిశ్వాసం మాత్రమే.